అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకన్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. భారత్లోనే కాదు, యావత్ ప్రపంచంలో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా మన దేశంలో లావాదేవీల వల్ల మనిషి నిత్య జీవితంలో కూడా ఎన్నో మార్పులు సంభవించాయి. వేగంగా ఖచ్చితంగా జరిగే ఈ లావాదేవీలు మానవ మనుగడకి ఎంతవరకు ప్రయోజనకరం? మనిషికి నిజంగా ఈ డిజిటల్ లావాదేవీలు అంత అవసరమా? ప్రధానంగా భారతదేశంలో కరెన్సీ ప్రస్తావన లేనప్పుడు కొన్ని వేల ఏళ్ల క్రితం నుండే వస్తు మార్పిడి వ్యవస్థ ఉండేది. వస్తు మార్పిడి ఆధారంగానే ఆనాటి సమాజం సఫలీకృతమైంది. అనంతరం చరిత్రలో భారతదేశాన్ని ఎన్నో వంశాలు పరిపాలించాయి. ఆయా సామ్రాజ్యాల ఎగుమతుల దిగుమతులకి అనుకూలంగా రకరకాల కరెన్సీని పరిచయం చేసి వాటిని తమ వెసులుబాటు దారిలోకి మార్చుకుంటూ వస్తున్నాయి. విచ్ఛిన్నమైన మన దేశాన్ని విదేశీ వంశాలు తమ వశం చేసుకోవటానికి నాణాల కాగిత కరెన్సీని ప్రవేశపెట్టాయి. తెల్లదొరల పాలనలో ఉన్నప్పుడే భారతదేశంలో రూపాయి నాణెం చలామణిలోకి వచ్చింది. ఆ వెంటనే ఎన్నో ఏళ్ల తరువాత కాగిత కరెన్సీ అందుబాటులోకి వచ్చింది. అనంతరం అనిర్వచనీయమైన భారతీయుల పోరాటం వల్ల పరాయి దేశం నుండి స్వేచ్ఛ దేశమైన మన దేశంలో సొంత కరెన్సీని రూపొందించుకునే ప్రయత్నం జరిగింది. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన అటు పిమ్మట భారత ఆర్థిక వ్యవస్థ కుచించుకుపోయింది. అప్పటికి దేశంలో వనరులు మెండుగా ఉన్న కరెన్సీ పెద్ద మొత్తంలో అందుబాటులో లేదు. అయితే దేశంలో మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఆర్థిక సమస్యలను అధిగమించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని 1935లో ఏర్పాటు చేసింది. ఈ సంస్థ దేశంలో ఉన్న అన్ని బ్యాంకులకి, బ్యాంకింగ్ రంగాలకి అధిపతి. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కొత్త నాణాలను, పేపర్ కరెన్సీని ప్రవేశపెట్టడం, వాణిజ్య బ్యాంకులకు రుణాలివ్వడం, దేశ జీడీపీని అభివృద్ధి పరచడం ఈ సంస్థ ముఖ్య విధి. దీని ద్వారా దేశ కరెన్సీని అవసరం మేరకు అందుబాటులోకి తెచ్చి దేశ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టాలనుకుంది మన మేధావి వర్గం. ఆ తరువాత దేశంలో ఆర్థిక వ్యవస్థ కొంత కుదుటపడి నగదు నిల్వ అధికమైంది. మార్పిడిలో, సరఫరాలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే ప్రస్తుతం మారుతున్న కాలంతో పాటు సాంకేతికత ఊహించని రీతిలో అభివృద్ధి చెందింది. దీంతో ప్రభుత్వాలు సైతం నగదు లావాదేవీలను సులభతరం చేయటానికి కొత్త వ్యవస్థని అందుబాటులోకి తెచ్చాయి. అదే యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఇది కలియుగమా కంప్యూటర్ యుగమా అన్నట్లుగా ఈ డిజిటల్ వ్యవస్థ ఎంతో పురోగతి సాధించింది. ఈ డిజిటల్ వ్యవస్థ ద్వారా నగదు చెల్లింపుకు యూపీఐ సిస్టమ్ ఎంతో దోహదపడుతోంది. యూపీఐ సహకారంతో ఆన్లైన్ వేదికగా కొన్ని ప్రత్యేక యాప్ల ద్వారా నగదు లావాదేవీలు నిర్వహించవచ్చు. అయితే ప్రస్తుతం ఈ లావాదేవీల ప్రక్రియను ఈ రోజుల్లో విరివిరిగా వాడుతున్నారు. ఈ యూపీఐ వ్యవస్థ ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకు మొబైల్ ఫోన్ ద్వారా చెల్లింపులకు అనుమతినిస్తోంది. మొబైల్లోని కొన్ని యాప్స్ సహకారంతో ఈ పేమెంట్స్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే ఈ యాప్స్ ద్వారా ప్రస్తుతం పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలను చెల్లిస్తున్నారు. ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలో డిజిటల్ లావాదేవీలలో మొదటి స్థానంలో ఉంది. ఈ గణాంకాలని ఒక్కసారి పరిశీలిస్తే తెలుస్తోంది ప్రజలు ఏ విధంగా ఈ పేమెంట్ వ్యవస్థకి అలవాటు అయిపోయారనేది. అయితే ఈ వ్యవస్థ వల్ల ఉన్న ప్రయోజనాలు, నిష్ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. ప్రయోజనాలు: మొదటగా నగదును త్వరగా, తేలికగా చెల్లించే వెసులుబాటు. ద్రవ నగదు పైన పూర్తి స్థాయిలో ఆధారపడాల్సిన అవసరం లేదు. సందర్భావసరం బట్టి మొబైల్ ద్వారా కొన్ని ప్రత్యేక యాప్స్ ద్వారా లావాదేవీలు జరుపుకోవచ్చు. చిన్న మొత్తం నుండి పెద్ద మొత్తం వరకు కొన్ని పరిమితులతో నగదును ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం. అత్యవసర సమయంలో నగదు త్వరగా పంపించడానికి ఇదొక అద్భుతమైన వేదిక. నగదు బదిలీ కోసం ప్రత్యేకంగా సమీప బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. తద్వారా కొంత సమయం ఆదా అవుతుంది మరియు ఖర్చు తగ్గుతుంది. ఖచ్చితమైన లావాదేవీలు జరుగుతాయి. ఈ డిజిటల్ చెల్లింపు ద్వారా ప్రపంచ నలుమూలలకి నగదును పంపించవచ్చు.
మొబైల్ వాడే ప్రతి వినియోగదారుడికి అత్యంత సులువుగా, తేలికగా అందుబాటులో ఉండే చక్కటి వేదిక ఈ యూపీఐ వేదిక. నిష్ప్రయోజనాలు: ఈ డిజిటల్ చెల్లింపు వ్యవస్థ ఏర్పడ్డాక నగదు విలువ కొంత మేరకు తగ్గింది అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. గతంలో క్రయ విక్రయాలు జరిగినప్పుడు నగదును పొదుపుగా వాడుకునే పరిస్థితి ఉండేది. కానీ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకి అలవాటు పడిన తరువాత నగదు బదిలీలో పరిమితులు లేకుండా అయిపోయింది. కొన్ని సందర్భాల్లో ఈ యూపీఐ ఆధారిత యాప్స్ లావాదేవీలు చేసే క్రమంలో సాంకేతిక లోపం వల్ల ఖాతా నుండి నగదు కూడా బ్యాంకు నుండి వెళ్ళిపోతుంది. అత్యవసర సమయంలో ఈ యాప్స్ ద్వారా జరిగే ఈ చర్య అవసరాలకి అడ్డుకట్టగా మారుతోంది. ఖాతా నుండి విడుదలైన ఆ నగదు తిరిగి ఖాతాలోకి క్రెడిట్ అవ్వటానికి కొన్ని రోజులు వేచి చూడాల్సి వస్తోంది. కాబట్టి ఇలాంటి సమస్య వల్ల ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. సహజంగా మన ఖాతాలో కొంత నగదుని పొదుపు చేసుకుంటాం. అయితే ఏదైనా పనిలో భాగంగా బయటికి వెళ్ళినప్పుడు ద్రవ నగదు లేకున్నా కొన్ని దుబారా ఖర్చులు పెడుతుంటాం. ఆ ఖర్చు కాస్త పెద్ద మొత్తంలోకి మారి ఖాతానే ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. కేవలం డిజిటల్ పేమెంట్ పైనే ఆధారపడి ఉన్న మనం కొన్ని పరిస్థితులలో యూపీఐ సాంకేతిక లోపాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి కొంత మేరకు ద్రవ్య నగదు అందుబాటులో ఉంటే చిన్న చితక లావాదేవీల సమస్య రాదు. డిజిటల్ చెల్లింపులు మనిషికి అవసరమే, కానీ ఆ వ్యవస్థని మాత్రమే నమ్ముకుంటే రానున్న రోజుల్లో డబ్బుకి ఏమాత్రం విలువ ఉండదు. కాబట్టి డబ్బుని ఎంత పొదుపుగా వాడుకుంటే అంత ఆర్థిక అభివృద్ధి చెందుతాం. ఏ అలవాటైనా అవసరం మేరకే ఉండాలి, కానీ ఆ అవసరం మనిషిని శాసించే స్థాయికి రావద్దు. అది మనిషి పతనానికే పునాదులు వేస్తోంది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్.